మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్లు వెరైటీలతో వస్తోంది ఎస్కేటి గోల్డ్ అండ్ డైమండ్స్. మార్చ్ 29న జూబ్లీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. అమ్మ ఏ రోజున మీకు అరే నాన్న ఇంత కష్టపడి చదివించాం కదా, లేదా చదువుకున్నాం కదా, ఇటువైపు వద్దని ఎప్పుడు చెప్పలేదు అసలు. నా మీద అమితమైన నమ్మకం అమ్మకి. మనకు అమ్మే కదా మొదటి గురువు అంటాం కదా. నిజమండి. ఒక్కసారి ఇంజనీరింగ్ నుండి సినిమా రంగంలోకి వెళ్తా అంటే ఎలాగైనా కృషి చేయాలి ఈ రంగంలో అని చెప్పేసి 1 సంవత్సర కాలం పాటు అమ్మకు నాన్నకు మొహం చూపించాలి. పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా. అలా నాకు నిజంగా తల్లిదండ్రుల ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు నాకు మెండుగా ఉన్నాయి. మీకు ఊహ వచ్చిన తర్వాత అమ్మ కన్నీళ్ళు పెట్టుకునే సందర్భం అంటే ఏం చెప్తారు మీరు? అదే కన్నీళ్ళు పెట్టుకున్నామంటే కొంచెం మా బాపు కొన్ని అప్పులు చేసేవాడు. అప్పుడు అమ్మ కళ్ళల్లో భయం, అమ్మ కళ్ళల్లో ఆందోళన, ఆదుర్ద చూసి కదిలిపోయేవాడిని. అలా వణికిపోయి చిగురాకలా వణికిపోయేవాడిని. చాలాసార్లు 21 అవమానాల తర్వాత నేను ఈరోజు ఈ స్టేజ్కి రాగలిగానని చెప్పని అవమానాలు రాసుకున్నా. ప్రతి ఆఫీస్కి వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా, ఇక్కడికి రకరకాలుగా ఎదురవుతున్నాయి. ఒక కుంగుబాటు ఉంది. అయినా కూడా అవమానాలు ఆగిపోయి సన్మానాలు మొదలయ్యాయి. ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు. ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు. రావడం అన్నది మామూలు, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు మంత్రులు మంత్రులు. పేరెంట్స్కి ఒంట్లో బాగుండకపోయినా, లేదా ఆర్థికంగా వాళ్ళు చితికిపోయినా, వాళ్ళ వృద్ధాశ్రమంలోనో లేకపోతే ఇంకెక్కడో వీళ్ళకి అన్నీ ఉన్నా, చూడగలిగే అవకాశం ఉన్నా కూడా చూడని పరిస్థితులు మనం చూస్తాం. అలాంటి పిల్లల గురించి, అలాంటి పిల్లలకి మీరు ఏం చెప్తారు సార్? చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద. చిత్తం ఇక్కడ ఉన్నా కూడా భక్తి మాత్రం బిడ్డ మీద ఉంది. అంతటి గొప్ప ప్రేమ తల్లి పంచుతుంది. కనిపించిన మా అమ్మకి అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకి నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను, ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. అందరికీ నమస్కారం అండి. ఈనాటి నా ఈ కార్యక్రమంలో మదర్స్ డే సందర్భంగా, యాక్చువల్లీ మళ్ళీ ఇప్పుడు నేను చంద్రబోస్ గారిని అడిగితే, ఎప్పటి నుంచి అడుగుతానని అడిగితే మీరు తిడతారు, ఆయన తిడతారు. అందుకని అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూలో మదర్స్ డే సందర్భంగా 2 ముక్కలు మాట్లాడండి సార్ అని రిక్వెస్ట్ చేస్తే ఫైనలీ ఆయన అంగీకరించారు. సో నేను వారి ఇంటికి రావడం జరిగింది. ముందైతే గేయ రచయిత, చాలా అద్భుతంగా పాటలు రాసి మన అందరినీ అరలిస్తున్న చంద్రబోస్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి అంజలి గారు. సార్ ముందుగా మీకు నేను లాస్ట్ టైం నేను మీకు ఒక వాయిస్ పంపించాను, గుర్తుందో లేదో, అంటావా పాటకి ఎంత బాగా రాశారండి. నిజంగా మీకు 2 చేతులు పెట్టి దండం పెట్టేవారనమాట. ఇలాగ అంత అద్భుతంగా రాశారు. సొసైటీలో ఏమంటారు, ఏ రంగాల్లో పనిచేసే మహిళలైనా సరే యాజ్ ఆన్ టుడే ఎదుర్కొంటున్న సమస్యని మీరు ఎంత చక్కగా రాయడం జరిగింది అని అంటే నేను ఒక్క మాటలో చెప్పలేకపోయాను. అద్భుతంగా రాశారు సార్. సచ్ ఎ వండర్ఫుల్ సాంగ్. ఆ పాట డిసెంబర్ 10 రోజు విడుదలైంది సార్. సాయంత్రం 6 గంటలకు. విడుదలైన వెంటనే వచ్చిన మొదటి కాల్ మీదే. తర్వాత 2-3 మళ్ళీ అంటే మహిళా జర్నలిస్టులు చేశారు, కానీ మొదటి కాల్ మాత్రం మీదే. ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆ పాటను మీరు ఎంతగా అభినందించారో, ఎంత నచ్చిందో. అప్పుడు మీరన్న మాట కూడా గుర్తుంది. ఏమన్నారంటే, పాటను అభినందిస్తూ పాటలోని సాహిత్యాన్ని ఉదహరిస్తూ చెప్తూ చివరికి ఒక మాట అన్నారు, నిజంగా ఏ తల్లికి అన్నది ఉంటే ఆ తల్లికి నమస్కారం చేయాలని ఒక మాట కూడా. అమ్మ గురించి కూడా, మా అమ్మను కూడా ఒక రకంగా మీరు అప్పుడు ఒక మాట చెప్పారు మా అమ్మ గురించి. అది గుర్తుంది. అందుకోసం మాతృ దినోత్సవం అనగానే ఇంకా అమ్మ గురించి 2 మాటలు మాట్లాడాలనగానే తప్పకుండా నేను ఒప్పుకొని, ఎందుకంటే చాలాసార్లు అడిగారు మీరు ఇంటర్వ్యూ కోసం, ముఖాముఖి కోసం అడిగారు. మెల్లిగా ఆలస్యం అవుతుంది అనివార్య కారణాల వల్ల. ఈసారి తప్పకుండా
మీతో సంభాషించాలి, ముచ్చటించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అంగీకరించి అమ్మ గురించి నా అభిప్రాయాలు, నా అనుభవాలు, నా ప్రయాణంలో అమ్మ పాత్ర ఏంటనేది కూడా. ఎగ్జాక్ట్లీ సార్. సార్ బేసిక్గా మీరు ఇంజనీరింగ్ చదివారు. ఇంజనీరింగ్ చదివి చిత్ర పరిశ్రమ వైపు అడుగు పెట్టేటప్పుడు అమ్మ ఏ రోజున మీకు అరే నాన్న ఇంత కష్టపడి చదివచ్చాం కదా, లేదా చదువుకున్నావు కదా, ఇటువైపు వద్దని ఎప్పుడు చెప్పలేదా సార్? అమ్మ అంటే అందరికీ తెలుసు, మా అమ్మ నిరక్షరాస్యురాలు, చదువు రాదు. మా నాన్న మా బాపు అంటాం. అవును సార్, అవును సార్. 4వ తరగతి చదువుకున్నారు. ఆయన స్కూల్ టీచర్, ప్రైమరీ స్కూల్ టీచర్. సార్ అమ్మకు చదువు రాదు కానీ లోకజ్ఞానం చాలా ఎక్కువ. అసలు అక్షరాలు రాయడం తెలియదు, అంకెలు రాయడం తెలియదు, కానీ లెక్కలు బాగా చెప్పేసి ఎంత ఇదెంత ఇక్కడ ఎంత డబ్బు ఇవ్వాలి, వాళ్ళెంత ఇవ్వాలి, అది కలిపితే ఎంత, తీసేస్తే ఎంత, ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసు అమ్మకి. మేము అనేది అనమాట, అమ్మ నువ్వు చదువుకుంటే దేశాన్ని వెళ్ళేదాను అమ్మ అని మేము చిన్నప్పుడు నవ్వించేవాళ్ళం అనమాట. అంత జ్ఞానం ఉంది, అంత సంస్కారం ఉంది అమ్మకు. కష్టపడే తత్వం, పట్టుదల, కృషి, ఏకాగ్రత అన్నీ అమ్మలో ఉండేది. పొలం పనులు చేసేది. పొద్దున్న లేస్తే మాకందరికి నలుగురికి వండి పెట్టి, ఇల్లు ఊడ్చి, మంచినీళ్ళు తీసుకొచ్చి, బట్టలు ఉతికి, మాకు స్నానాలు చేయించి, తను పొలం పనికి వెళ్ళి మళ్ళీ పొలం నుండి సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ ఇల్లు ఊడ్చి, మళ్ళీ నీళ్ళు తీసుకొచ్చి మా అందరికి మళ్ళీ వండి, మేము చదువుకుంటున్నామా లేదా అని చూసి, మాట్లాడుతూ చూసి, పనులు చేస్తూ ఇవన్నీ చూసేదన్నమాట. ఇంత సన్నిహితంగా, ఇంత అమ్మలోని కృషిని, అమ్మ తపనని దగ్గర నుండి గ్రహించి, గమనించి, పరిశీలించి ఎదుగుతాం కదా. మనకు అమ్మే కదా మొదటి గురువు అంటాం కదా. మరి ఆ లక్షణాలు ఎక్కడికి పోతాయి చెప్పండి, ఊరికే పోవు కదా. దగ్గర నుండి చూసి, అమ్మ పక్క నుండి అమ్మ కష్టాన్ని, అమ్మ చెమటను చూసి, అలా తను ఎక్కువ చెప్పేది కాదు, చేసేది. అమ్మ చేసేదాన్ని నేను ఎక్కువ వినేవాడిని. అట్లా నా మీద అమితమైన నమ్మకం అమ్మకి. వీడేదో అవుతాడు, బాగా తెలివైనవాడు, అందరికంటే బాగా తెలివైనవాడు, బాగా నమ్మకం. అట్లా ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కూడా నా కోసం బాగా తప్పించేది, డబ్బులు పంపించేది. మేము హౌసింగ్ బోర్డులో ఉన్నప్పుడు అందరిలోకి నాకే ఎక్కువ డబ్బులు వచ్చేది. బాగా డబ్బులు పంపించేది అమ్మ. మా బాబుకి చెప్పి బాగా ఇవ్వండి డబ్బులు, వాడు బాగా చదువుతాడు. అట్లా నా ఎదుగుదలకు బాగా వెనకాల నుండి పునాదిలాగా ఉండి, ఒక్కసారి ఇంజనీరింగ్ నుండి సినిమా రంగంలోకి వెళ్తా అంటే నాకేంటంటే వాళ్ళు ఏమి అనరు, కానీ వాళ్లకు ఏమి ఇబ్బంది కలగకుండా నేను చూసుకోవాలి, అదే నా లక్ష్యం. అంత నా పారమైన నమ్మకంతో నన్ను పెంచిన అమ్మను, నాన్నను వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదు. నేను ఈ రంగం నుండి ఈ రంగంలోకి వెళ్ళడం వల్ల వాళ్ళ కలలు, వాళ్ళ స్వప్నాలు ఏమీ చిన్నాభిన్నం కాకుండా, చెల్లా చెదురు కాకుండా చూడాలని చిన్నప్పటి నుండే ఆ లక్షణంతో పెరిగాను. ఇప్పుడు మరింతగా గట్టిగా ఎలాగైనా కృషి చేయాలి ఈ రంగంలో అని చెప్పేసి 1 సంవత్సర కాలం పాటు ఊరెళ్ళా. అమ్మకు నాన్నకు మొహం చూపించాల. ఎలా అంటే సంవత్సరం తర్వాత బాగా కృషి చేసి ఒకరోజు సితారాలో నా గురించి ఒక ఇంటర్వ్యూ, ఆర్టికల్ వస్తే ఆ ఇంటర్వ్యూ చూసి మా బాపు ఫోన్ చేసి, ఒరే నీ గురించి సితారాలో వచ్చిందిరా, ఇంకా నువ్వు రా ఒకసారి చూడాలని ఉంది అనగానే, అప్పుడు అంటే నేను ప్రయోజకుడిని అయ్యానని మా అమ్మ నాన్న నమ్మేంత వరకు నేను వాళ్ళ మొహం చూపించకూడదని వెళ్ళలేదు. మా బాపు మా అమ్మ ఫోన్ చేసి మళ్ళీ వెళ్ళానన్నమాట. అయితే దీనంతటి కారణం, ఇదంతా ఈ సాధించడానికి, అప్పటికి ఇది సాధించడానికి కారణం మా అమ్మ నా మీద పెట్టుకున్న విశ్వాసం. ఎలాగైనా చెయ్యాలి, వాళ్ళ కలలు, వాళ్ళ ఊహలన్నీ నిజం చేయాలి, వాస్తవాలు చేయాలి, అవన్నీ ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళకి. అయ్యో నేను ఏదో పైకి ఎదుగుతా అనుకున్న వాడిని మధ్యలోనే కుంగిపోకుండా, కూలిపోకుండా నన్ను నేను ఎప్పటికప్పుడు సమాయత్తపరుచుకుంటూ, నాలో నేను ఉత్సాహాన్ని నింపుకుంటూ మంచి స్థాయికి వెళ్ళి దాన్ని చూసి వాళ్ళు మురిసిపోయి పొంగిపోయి నన్ను రమ్మనంటే వెళ్ళాలి అన్న ధ్యేయంతోనే నేను కృషి చేశాను. అలా అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందాన్ని ఆ రోజు 1 సంవత్సరం తర్వాత బొంబాయి పీరియడ్ విడుదలైన తర్వాత చూశాను. అయితే చిన్నప్పుడు ఏమీ అడ్డు చెప్పలేదు, ఇబ్బంది పెట్టలేదు, కానీ అమ్మ ఒక నమ్మకంతో ఉండేది. ఆ నమ్మకాన్ని నిజం చేయాలన్న స్వభావంతో నేను పెరిగాను, అంతే. సార్ 1 year తర్వాత మీరు మీ ఊరు వెళ్ళినప్పుడు అమ్మ మిమ్మల్ని చూసి ఏమన్నారు, ఒకసారి మాతో పంచగలుగుతారు? ఏమీ అనలేదు. అంటే పొగిడేవాళ్ళు కాదు, ప్రశంసించేవాళ్ళు కాదు, అభినందించేవాళ్ళు కాదు. అసలు ఎలా అభినందించాలో కూడా తెలిసేది కాదు. మామూలుగా ఎప్పట్లాగే ఉండేది. నాకు ఇష్టమైన కూరలు ఉండేది, చక్కగా వడ్డించేది. నువ్వు సరిగ్గా తింటున్నావా లేదా, బక్కబడ్డావు, ఇంతమందిలా లేవు, డబ్బులు సంపాదనే కాదు, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టు అని చెప్పేసి వాళ్ళకి తెలిసిన భాషలో, వచ్చిన భాషలో చెప్పి నా జాగ్రత్తలు చెప్తూ నన్ను జాగ్రత్తగా చూస్తూ ఉన్న 4 రోజులు నాకెప్పుడు ఇంకా నా కోసమే సపర్యలు చేస్తూ, నాకు సేవలు చేస్తూ అమ్మ ఉండేది. ఆ ప్రేమ అసలు
ఏముంది అమ్మ ప్రేమ అనిర్వచనీయం, ఎప్పుడు దాన్ని ఎవరూ నిర్వచించలేరు. నిజం. అవన్నీ గుర్తొస్తుంటే నిజంగా అంటే నేను అందుకోసమే ఊరు వెళ్తున్నప్పుడు, వరంగల్ నుంచి మా ఊరు వెళ్తున్నప్పుడు పర్కాలు దాటిన తర్వాత పర్కాల్ అనే ఊరు ఉంటుంది, అక్కడ నుండి చల్లగరిగా మా ఊరు 19 కిలోమీటర్లు. ఇంకా ఆ పర్కాలు దాటిన తర్వాత ఎందుకో ఆ గాలి అలా తగలగానే అసలు ఏదో తెలియని ఒక చలనం, ఒక కదలిక, ఏదో నాది అన్న ఒక భావన, ఆ గాలి తగలగానే పర్కాల నుండి అలా బస్సు వెళ్తుంటే ఆ చుట్టుపక్కల ఉంటే ఆ పైరగాలి, ఆ పొలాల నుంచి వచ్చే గాలి తగలగానే ఇంకా ఏదో ఒక చిన్న ఒక ఉత్తేజం, ఒక చలనం, ఒక ఉత్సాహం, నాది అన్న భావన వచ్చేది. అందుకోసమే అవన్నీ కూడా వృధాగా పోవు. మన భావాలు, మన ఆలోచనలు, మన అనుభవాలు, మన అనుభూతులు ఏవి కూడా వృధాగా పోవు. అన్నీ పాటల రూపంలో వస్తూనే ఉంటాయి, ఎక్కడో పలుకుతూనే ఉంటాయి. ఎదలుతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. గాలిబ్ అంటారు. సరే, వాళ్ళ ఇల్లు మసీద్ పక్కనే ఉండేదంట. మసీద్ పక్క ఇల్లు గాలిబ్ది. దాన్ని మన దాశరథి గారు అనువదించారు. ఆయన అంటారు, గుడి ప్రక్క గేహమ్ములోన ఉంటి, బ్రహ్మకే నేను పొరుగింటి వాడినంటే అన్నారు. ఓహో, బ్రహ్మ పక్కింటి వాడిని నేను అన్నారు. గుడి పక్క ఇంట్లో ఉండేవారు. అట్లాగా మా ఇంటి పక్కనే గుడి ఉంది, శివాలయం ఉంది, గ్రంథాలయం ఉంది. గ్రంథాలయంలో పుస్తకాలు బాగా చదివేవాడిని, శివాలయంలో భజన చేసేవాడిని. ఆ గుడి పక్కనే మా ఇల్లు. నేను కూడా సరస్వతికి శివుడికి ఇద్దరికి పొరిగింటి వాడిని. కరెక్ట్. అవన్నీ ఆ అనుభూతులు, ఆ అనుభవాలు, చిన్నప్పటి అనుభవాలని ఈ పాటలో ఉంటాయి. మొదటిసారిగా మొక్కిన ప్రతిమ, మొదట చూసిన టూరింగ్ సినిమా, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, రేగి పళ్ళకై పట్టిన కుస్తీ, మేక పొదుగులో తాగిన పాలు, కోతి కొమ్మలో బెణికిన కాలు, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, దొంగ చాటుగా కాల్చిన బీడి, మౌట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం, గుర్తుకొస్తున్నాయి. ఇళయరాజా చెప్పినట్టు మీరు మంచి సింగర్ కూడానండి. యాక్చువల్లీ ఆయన మాత్రమే గుర్తించారు మీ. లేదా కీరవాణి గారు కూడా పెళ్లి సుందరి సినిమా అప్పుడు నేను రాసింది పాడి వినిపించాను కీరవాణి గారికి. ఓకే. కంపోజింగ్లో కూర్చున్నప్పుడు నేను రాసి తీసుకెళ్ళి చెప్పండి అంటే చెప్పడం కాస్త పాడతానని పాడి వినిపించగానే బాగుందన్నారు. దాన్ని ఆయన కంపోజ్ చేసి స్వరపరిచి రేపు రికార్డింగ్ రాఘవేంద్ర గారు వచ్చారు. రేపు ఈ పాట రికార్డింగ్ కదా, మనం ఎవరెవరితో పాడిద్దామంటే బాలు గారు, మనో గారు, కళ్యాణ్ మాలిక్, శ్వేతనాగ్ గారు అంటూ ఇంకో చూసి మన చంద్రబోస్ గారు కూడా పాడతారు కొన్ని లైన్లు అంటే, రాఘవేంద్ర గారు ఏమైనా నువ్వు పాడతావంటే పాడతానన్నాను. అనగానే సరే తెల్లారి సరిగమ పదని సరాగం త్వరపడుతున్నది మాఘం, దాంట్లో 2వ చరణంలో కొడుకు కోసమే ఆఫీసులున్నవి, క్యూల కోసమే రేషన్లు ఉన్నవి అనే ఆ 2 వాక్యాలు నేను పాడాను. పాడిన తర్వాత పాటకి పారితోషికం కూడా ఇచ్చారు అప్పుడు. అంటే రచయితకి 3 ఆనందాలు, అచ్చుకుతి, మెప్పుకుతి, పారితోషిక ఫలశ్రుతి. నిజం. అచ్చులో పడితే ఆనందం, ఎవరైనా మెచ్చుకుంటే ఆనందం, దానికి తృణమో ఫలమో ఇస్తే సంభావన వస్తే ఆనందం. అట్లాగా 3 కోరికలు నెరవేరి పెళ్లి సుందరితో రాసిందని అందంగా పాడిందని రికార్డ్ చేశారు కేరళ. అలా ప్రోత్సహించారు. అందరి మహానుభావుల సినిమా పరిశ్రమలో ఎంతో పెద్దవాళ్ళందరి ప్రోత్సాహం, వాళ్ళందరి ఆశీర్వాదం ఉండడం వల్ల నా స్వయం కృషితో ఈ స్థాయికి చేరుకొని అమ్మ నాన్నల కళలు నిజం చేసే అవకాశం లభించింది.
సార్ మీ మొట్టమొదటి సంపాదనతో అమ్మకు మీరు కొన్నది ఏంటి అని అంటే ఏం చెప్తారు? మొత్తానికి మీరు మమ్మల్ని చెమటలు ఇలా మంచినీళ్ళు తాగిస్తున్నారు, చెమటలు పట్టిస్తున్నారు, రెండు చేస్తున్నారు మీరు. మొదటి సంపాదనతో అమ్మకి ఏం తీసుకోలేదండి. మొదటి సంపాదన మన రామానాయుడు గారు ఇచ్చారు. తాజ్మహల్ మంచుకొండలో చంద్రమా అనే పాటకి నాకు పాట రాసే అవకాశం ముప్పలేనిషి గారు ఇచ్చారు. ఆ పాటని నాయుడు గారు ఆమోదించారు, అద్భుతంగా సినిమాలో చిత్రీకరించారు. దాన్ని మంచి పేరు వచ్చింది. నాయుడు గారు చాలా సందర్భాల్లో నా పైన ఎంతో ఒక పుత్రవాత్సల్యం ప్రదర్శించేవారు నా మీద నాయుడు గారు. అలా కాకుండా అంతకంటే ముందు సినిమాలో అంత గొప్ప బ్యానర్లో అవకాశం ఇవ్వడం కాకుండా రాసిన పాటకి పారితోషికం కూడా ఇచ్చారు రామనాయుడు గారు. 2500 ఇచ్చారు. 1995 మేలో 2500 రూపాయలు చెక్ ఇచ్చారు ఆయన. ఆ చెక్ను దాదాపు అంటే అప్పుడు చెక్కు గడువు కాలము 6 నెలలు. 6 నెలల తర్వాత చెక్కు చెల్లదు. అవునండి. 6 నెలలు ఇంకా చెల్లదు, ఇంకా కొద్ది రోజుల్లో చెల్లదనంత వరకు ఉంచుకుంది, దాన్ని దాచుకుంది. ఎందుకంటే రామానాయుడు గారి సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ చెక్ను అలా నాయుడు గారి సంతకం, డబ్బులు అదన్నీ కూడా మనకు ఒక తీపి జ్ఞాపకం కదా. అలా దాచుకొని 5 నెలల తర్వాత కొన్నాళ్ళకి అది డబ్బు బ్యాంకులో వేసి ఆ మొదట వచ్చిన డబ్బుతో నేను స్కూటర్ కొనుక్కున్నానండి. ఓకే. అంటే ఇప్పుడు కూకట్పల్లి నుంచి ఫిలిం నగర్కి రోజు రావడం, బస్సులో రావడం, తిరగడం చాలా కష్టం అవుతుందని స్కూటర్ కొనుక్కొని ఆ డబ్బులతో అలా చేశాను. అమ్మకు తర్వాత నేను ముందు నిలబడిన తర్వాత, నిలదొక్కున్న తర్వాత అమ్మ కొన్నాళ్ళ తర్వాత నా పెళ్ళై 5 ఏళ్ళకి పెళ్ళయింది. పెళ్ళైన మరుక్షణమే, పెళ్ళి చేసుకున్న మరుక్షణమే అమ్మ నాన్న తీసుకొచ్చింది. దట్స్ గ్రేట్ అండి. ఈ రోజుల్లో పిల్లలు పెళ్ళి మా భద్రాచలంలో పెళ్ళయింది. అటు నుంచి మా అందరు కలిసే వెళ్ళాము. పెళ్ళైన అదే కారులో అమ్మ నాన్న తీసుకొని, నా భార్యను తీసుకొని అందరం కలిసి హైదరాబాదు సొంత ఇంట్లో అడుగు పెట్టాను. అమ్మ నాన్న నాతో పాటే ఒక 3-4 ఏళ్ళు నాతో పాటు ఉన్నారు. అప్పుడు నాకు నేను అప్పుడు అమ్మకు ఒక మాట ఇచ్చి దాన్ని నిజం కూడా చేశాను. ఏంటంటే అమలు కూడా చేశాను. ఏంటంటే ఏ అవార్డు వచ్చినా సరే అమ్మకు దానికి తగినట్టుగా బంగారం కొనేవాళ్ళు. ఓహో. ఏ అవార్డు వచ్చినా, నంది అవార్డు వచ్చినా, ఫిలింఫేర్ వచ్చినా, ఇంకోటి వచ్చినా ఏ అవార్డు వచ్చినా దానికి స్థాయికి తగినట్టుగా బంగారం కొనిచ్చేవాడిని. అలా ఒక 6-7 ఏళ్ళు కొనిచ్చాను అమ్మకి. అమ్మ వేసుకున్న బంగారం అంతా మీ కష్టాలు నేను, అంటే కొడుకు కష్టాలు ఎంత ఆనందం అండి. బంగారం లాంటి కొడుకుని నేను. ఎగ్జాక్ట్లీ, డౌట్ లేదు అందులో. అంటే చెప్పకపోయేది కానీ, నా ముందు చెప్పకపోయేది, నా భార్య ముందు చెప్పకపోయేది కానీ, బయట ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళతో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసేది. తను ఎంత సంతోషంగా ఉంది కొడుకు అంటే. నేను గొప్ప స్థాయిలో ఉన్నావా లేమా పక్కన పెడితే, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా గొప్పగా చూసుకుంటేనే కదా తనకు సంతోషం. ఎగ్జాక్ట్లీ అండి. మనం కోట్లు సంపాదించినా అమ్మ కోసం 10 నిమిషాలు కేటాయించి అమ్మ అవసరాలు, అమ్మ కోరికలు తీరిస్తేనే, అసలు మనం 1,00,000 సంపాదించినా కూడా సంతోషమే. నేను ఎంత సంపాదించినా, ఏ స్థాయిలో ఉన్నా కూడా అంతకంటే ఎక్కువగా సమయం కేటాయించేవాడిని, అమ్మ బాగోగులు చూసుకునేవాడిని. తర్వాత ఏమైంది తెలుసా, నేను మరీ బిజీ అయిపోయిన తర్వాత నా పాత్ర మా ఆవిడ పోషించింది. నా స్థానాన్ని మా ఆవిడ తీసుకుంది. నేను ఇంకా రాసుకోవడము, చదువుకోవడము, ఎక్కువగా ఇంకా ఆ కార్యక్రమం చేస్తుంటే మా ఆవిడ నా పాత్ర పోషించింది. అమ్మను నాన్నని కంటికి రెప్పలా చూసుకున్నది మా ఆవిడ. కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నది మా ఆవిడ. అలా నాకు నిజంగా తల్లిదండ్రుల ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు నాకు నిండుగా మెండుగా ఉన్నాయి. అందుకోసమే ఒక కోరిక ఉండేది నాకు. ఏంటంటే అన్ని రకాల పాటలు, ప్రేమ గీతాలు రాశాను, విరహ గీతాలు రాశాను, స్ఫూర్తి రాశాను, అల్లరి పాటలు రాశాను, రకరకాల పాటలు రాసుకుంటూ వచ్చాను. అమ్మ మీద పాట రాసే అవకాశం నాకు రాలేదు. ఓకే. ఎప్పుడు వస్తుందా అని అలా ఎదురు చూస్తున్నాను. అలాగే అందరు సంగీత దర్శకులకు పాటలు రాశాను. రెహమాన్ గారికి రాయలేదు. రెహమాన్ గారికి ఎప్పుడు వస్తుందా, ఈ పాట రాసే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. చాలా తీక్షణంగా ఎదురు చూస్తున్నప్పుడు ఒక అవకాశం, 2 కోరికలు నెరవేర్చింది. అది నాని చిత్రంలో రెహమాన్ గారి స్వరకల్పనలో అమ్మ గురించి రాసే అవకాశం. అమ్మయ్య అనుకున్నాను. రాత్రి ఆయన సాయంత్రం 6 గంటలకు బాణి ఇచ్చారు. హోటల్కి వెళ్ళాను, కూర్చున్నాను. దాదాపు భోజనం చేసి స్నానం చేసి కూర్చొని 12:30 అయింది రాత్రి. 12:30కు మొదలెట్టాను. నాకు ట్యూన్ ఇస్తున్నప్పుడే ఆయన ఉన్నకృష్ణ గారికి ఫోన్ చేసి రేపు ఉదయం 10 గంటలకు రండి మీరు స్టూడియోకి అన్నారు. అంటే ఉదయం 10 గంటలకు సాహిత్యంతో సిద్ధంగా ఉండాలి. రాత్రి 12:30కు మొదలెట్టాను రాయడం మొదలెట్టి, అప్పుడు మా అమ్మను, అప్పుడే అమ్మాయిన నా భార్యను గుర్తుకు తెచ్చుకొని రాయడానికి ఉపక్రమించాను. రెహమాన్ గారి క్లిష్టమైన బాణీకి
ఒక వాక్యం ఒక పంక్తి ఒకలాగా ఉంటుంది. ఏ పంక్తి ఆ పంక్తి కొత్తగా ఉంటుంది. అవును. అప్పుడు అమ్మను నా భార్యను గుర్తు తెచ్చుకొని, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ, నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ, నాలి అమ్మగా అవుతుండగా జోలాలి పాడన కమ్మగా కమ్మగా, పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. సంగీతం నేర్చుకున్నారా మీరు? సంగీతం నేర్చుకోలేదండి. ఇంత బాగా పాడుతున్నారు గమకాలతో సహా. అనుసృతంగా అంటే మా ఇంటి పక్కన శివాలయం ఉంది కదా, రోజు పొద్దున్న మైక్ వేసేవాళ్ళు. మైక్లో పాటలు భక్తి గీతాలు చాలా వచ్చేది. లింగాష్టకం, ఘంటసాల గారిది భగవద్గీత, అట్లాగే ఎంఎస్ రామారావు గారిది సుందరాకాండ, శోభరాజు గారి అన్నమయ్య కీర్తనలు, మంగళపల్లి గారి గణపతి ప్రార్థనలు అన్నీ విని 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 పొద్దున్నే 4 నుంచి 6 గంటల వరకు మంచంలో పడుకుని దుప్పటి కప్పుకొని మెలకువగా ఉంటే దుప్పటి కప్పుకొని పాటలన్నీ వినేది. 2 గంటల పాటు రోజు కొన్ని ఏళ్ళు నాతో పాటు నా రక్తంలో ఇంకిపోయే సంగీతం అంతా కూడా. పాడడం అలవాటు, చదవడం అలవాటు, పక్కన గ్రంథాలయంలో పోతన పుస్తకాలు, భాగవతం, అన్నమయ్య కీర్తనలు, తెలుగు మాస్టర్లు అందంగా చెప్పే పద్యాలు, శ్లోకాలన్నీ అలా అలా నాకు స్వయంగా దాని పట్ల ఆసక్తి కాబట్టి ఆ చిన్నప్పుడు గ్రంథాలయంలో విపరీతంగా పుస్తకాలు, బొమ్మరిల్లు, బాలమిత్ర, చందమామ, బుజ్జాయి, చంపక్, విజ్డమ్, యోజన, ప్రజ్ఞ అన్ని చదివి మర్చిపోలేదు మీరు ఎక్కడ. అన్ని చదివి. ఎందుకంటే బాల సాహిత్యం ప్రపంచంలోకి అత్యంత గొప్ప సాహిత్యం ఏంటంటే బాల సాహిత్యం. బాల సాహిత్యాన్ని మించిన సాహిత్యం మరొకటి లేదు. బాల సాహిత్యంలో అన్నీ ఉంటాయి. పురాణాలు ఉంటాయి, ఉపనిషత్తులు ఉంటాయి, వేదాలకు సంబంధించిన విషయాలు ఉంటాయి, చరిత్ర ఉంటుంది, నీతి ఉంటుంది, వర్తమానం ఉంటుంది, ఊహ ఉంటుంది, కల్పన ఉంటుంది. అన్ని రకాల సాహిత్యం బాల సాహిత్యంలో ఇమిడి ఉంది. బాల సాహిత్యం చక్కగా చదివితే చాలు, ఇంకేం చదవక్కర్లేదు. సూపర్. అసలు సార్, మీకు ఊహ వచ్చిన తర్వాత అమ్మ కన్నీళ్ళు పెట్టుకునే సందర్భం అంటే ఏం చెప్తారు మీరు? అదే కన్నీళ్ళు పెట్టుకున్నామంటే కొంచెం మా బాపు కొన్ని అప్పులు చేసేవారు. అంటే కుటుంబానికి పోషించడానికి మా బాపు జీతం సరిపోక అప్పులు చేసేవాడు. ఆ అప్పుల వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఎల్ఎంబి అని ఒక సంస్థ ఉండేది, అంజుమాన్ అని ఒక సంస్థ ఉండేది ఊళ్ళో. వాళ్ళు అప్పులు ఇచ్చి అప్పులు తీసుకోవడానికి వచ్చేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు వచ్చి ఏకంగా తలుపులు బీక్కుంటూ వెళ్ళిపోయేవాళ్ళు, ఇళ్ళల్లోని సామాన్లు తీసుకునేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడల్లా అమ్మ భయపడేది, మన ఇంటికి వస్తారా, మన సామాన్లు తీసుకెళ్తారా, మన తలుపులో లాక్కెళ్తారని. అప్పుడు అమ్మ కళ్ళల్లో భయం, అమ్మ కళ్ళల్లో ఆందోళన, ఆదుర్ద చూసి కదిలిపోయేవాడిని. అలా చిగురాకులా వణికిపోయేవాడిని. అలాగా అవన్నీ చూశాను కాబట్టి అప్పు, డబ్బు ఎంత ప్రమాదకరమైంది, ఎంత జాగ్రత్తగా డబ్బుతో మనం వ్యవహరించాలని చిన్నప్పుడే బలంగా ముద్ర పడిపోయింది. అందువల్ల ₹1 వచ్చినా కూడా ఆ రూపాయిని ఎలాగా జాగ్రత్తగా చూసుకోవాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దాన్ని ఎలా పొదుపు చేసుకోవాలన్నది ఎన్నో ఆర్థిక పాఠాలు మా అమ్మ నేర్పించినారు. ఆర్థిక పాఠాలు ఇది చెబుతున్నాను అనే ఒక స్పృహ లేకుండా ఎన్నో విషయాలు మాకు బోధించింది. అవన్నీ ఈరోజు ఇంత ఆనందంగా జీవితాన్ని గడపడానికి ఆ పాఠాలే మా అందరికీ పునాదులుగా మేము భావిస్తాం. సార్, ఇందాక మీరు మాట అన్నారు, పెళ్ళి అయిన తర్వాత అమ్మా నాన్నని నేను తీసుకుని సొంత ఇంట్లోకి అడుగు పెట్టామని. జనరల్గా కొడుకుకి కొత్తగా పెళ్ళైనప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటారంటే మనం ఉంటే వాళ్ళకి అడ్డేమో, వాళ్ళ ప్రైవసీ ఉండదేమో, లేదా కోడల ఏమన్నా అనుకుంటుందేమో, వాళ్ళ ప్రైవసీకి మనం అడ్డని కోడలు అనుకుంటుందేమో, లేదా ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పెద్దవాళ్ళు వీళ్ళున్నారు, మాకు కాస్త టైం దొరికే అవకాశం ఉండదని వాళ్ళు అనుకునే సందర్భాలు ఈ రోజుల్లో. అప్పుడు ఎలా ఉండేది సార్? అప్పుడు నిజానికి ఉమ్మడి కుటుంబంలో, సమిష్టి కుటుంబంలో ఉపయోగాలు, ఫలితాలు, ప్రయోజనాలు ఏంటంటే
కౌన్సిలింగ్లకు బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే కౌన్సిలింగ్లు అయిపోయాయి. ట్రూ. చిన్న విషయం, అందరికీ తెలిసిన విషయం. అవును సార్. పెద్ద ఇదేమి అవును. బ్రహ్మ పదార్థం ఏం కాదు. భార్యాభర్తల మధ్య, మా ఇద్దరి మధ్య కూడా రకరకాల చిన్న చిన్న సమస్యలు, మాకు అనుభవం లేని కదా సమస్యలు వచ్చేవి. నేను పాట రాసుకుంటా ఉంటే మా ఆవిడెళ్ళి మా అమ్మతో మాట్లాడేది. మా అమ్మ ఏదో చెప్పేది మా ఆవిడకి, ఇట్లా ఉండు, అట్లా ఉండు, అలా చేయి, ఇలా చేయి అని చెప్పేసి ఆ చిన్న చిన్న సలహాలు, చిన్న చిన్న అనుభవంతో వచ్చిన ఆ సారం చెప్తా ఉంటే అవన్నీ మా సంసారానికి, ఆ సారం మా సంసారానికి పనికొచ్చింది. అట్లాగా ఏ సమస్య వచ్చినా కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. మనం ఏమైనా తప్పు మాట్లాడామా, భార్యతో తప్పుగా వ్యవహరించామా, పెద్దవాళ్ళు అమ్మ వాళ్ళు అమ్మ చూస్తుంది, బాబు చూస్తారు, వాళ్ళని వచ్చుకుంటారు. మనం ఇంకొకటి ఏంటంటే, చిన్నప్పటి నుండి వాళ్ళ సంతోషాన్ని నేను కోరుకున్నాను కదా, నా భార్యతో నేను సరిగ్గా ఉండకపోతే వాళ్ళు బాధపడతారేమో. మేమిద్దరం అంత కొంత నిజమైన కొంత నటన ఉన్నా కూడా కొన్నాళ్ళుగా నటనే నిజమైపోతుంది. కొంత సర్దుబాటు ఉన్నా ఉండాలి. భార్యను బాగా చూసుకోవాలి. కనీసం వాళ్ళని నొప్పించకుండా చూసుకోవాలన్న ఆ ఆలోచన క్రమంలో నిజంగా మనం అలాగే ప్రవర్తించడం మొదలెడతాం. కొంత మన లోపల ఉన్నా కూడా, ఏదైనా లోటు ఏదైనా ఉన్నా కూడా అలాగే మనం ప్రవర్తించడం మొదలెట్టి వీళ్లకు సంతోషం ఇస్తాం, తనకు సంతోషం ఇస్తాం. ఇలా కొంచెం వంట మా ఆవిడకు అప్పుడే 365 రోజులు 10 సంవత్సరాల పాటు బిజీగా ఉన్న మనిషి. అవును. ప్రతిరోజు పండగ లేదు, పబ్బం లేదు, ఇంకా ఒక్క సెలవు కూడా లేదా 365 రోజులు. 10 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి ఒక్కసారిగా నా భార్యగా వచ్చి వంట చేయాలి. దోశలు వేయడం రాదు, ఇడ్లీలు చేయడం తెలియదు, కాఫీ పెట్టడం మాత్రం తెలుసు. అయినా అన్ని దగ్గరున్న అమ్మ ఇలా చేయి, అలా చేయని తనకు తెలిసింది చెప్తూ మెల్లిమెల్లగా ఒక 5-6 నెలలు అంతా సర్దుకుంది. అప్పుడే 2 నెలలకే మా ఆవిడ గర్భవతి అయింది ఇంట్లో. అప్పుడు ఇంకా అమ్మ జాగ్రత్త చూసుకోవడం, తను అన్ని ఇంకా అలా మా ఇంటికి మా అబ్బాయి నందవనమాలి రావడం, మరి కొత్త అధ్యాయం అందరికీ. ఇలా ఒక పెద్దల సహకారం, పెద్దల ఉనికి, మన ఇంట్లో పెద్దలు ఉన్నారన్న ఒక భావనతో మనం నడుచుకునే విధానం, ప్రవర్తించే విధానం, మసలే విధానం, అది మన జీవితానికి ఎంతో మేలు చేస్తుందని నేను చాలా సందర్భాల్లో అది నాకు నేను అర్థం చేసుకున్న విషయం. కానీ సార్, ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీ ఇంట్లో మీ పేరెంట్స్, మేడం వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకే చోట ఉండడం అనేది గొప్ప అదృష్టం. పెద్దవాళ్ళు ఉండడం అనేది నిజంగానే అది నా వల్ల, నా గొప్పతనం కదా, నా భార్య గొప్పతనం. ఎందుకంటే వాళ్ళ నాన్నను కూడా నేను చూసుకోవాలి అన్న రకంగా మా అమ్మ నాన్న చూసుకుంది. దట్స్ గ్రేట్ సార్. వాళ్ళ నాన్న కూడా నేను అంతే బాగా చూసుకోవాలి అన్న కోరికను మా అమ్మ నాన్న చూసుకోవడం ద్వారా నాలో కలిగించింది. అప్పుడు అందరూ ఇంకా తెలియకుండా అందరూ ఒకే చోట ఉండడం, వాళ్ళందరి ప్రేమానురాగాలు మనం పొందడం. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, అంతా సినిమాలో చూపించినట్టుగా ఎప్పుడు పొద్దున్నలేదో నవ్వడాలు, ఆప్యాయంగా కౌగిలించుకోవడాలు ఇవే ఉండవు. కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఉంటాయి, వాళ్ళతో ఇబ్బందులు ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. కానీ నిజంగా మా ఆవిడ చేతులెత్తి నమస్కరించాలి. తన పెద్ద మనసుతో ఎన్నో సందర్భాల్లో మా నాన్నకు ఆరోగ్యం బాగాలేకపోయినా, అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోయినా, వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగాలేకపోయినా, అన్నీ నాకు కొన్ని చెప్పడం, కొన్ని దాచడం, మొత్తం మీద అన్ని సర్దుబాటు చేసి అన్ని చక్కగా చూసుకొని చివరిగా ఒకసారి నేను అందరూ బాగుండేలాగా చూసుకునేది. నా కళ్ళకి అందరూ బాగుండేలాగా చూపించేది. చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా నేనేమన్నా విసుక్కుంటానని, నేనేమన్నా అంటానేమన్నా, ఒక మాట జారుతానేమన్నా కూడా తను జాగ్రత్త పడి ఆ మాట నా చేత అనిపించుకోకుండా ప్రవర్తించేది, చేసి పెద్దవాళ్ళని అలా కాపాడేది. అంటే నిజంగా పెద్దవాళ్ళు ఉంటే చాలు ఇంక మన ఇంట్లో. మనకు అంతకంటే శ్రీరామ రక్ష ఒక దేవుళ్ళ కృప, అనుగ్రహం అంతా కూడా వాళ్ళ రూపంలోనే వస్తుందని మా ఆవిడ రుజువు చేసింది నాకు జీవితంలో. ఎందుకంటే వాళ్ళని అలా చూసుకోవడం వల్లనే మేము ఈరోజు ఇంత ఆనందంగా, ఇంత అప్రతిహతంగా మా రంగాల్లో ముందుకెళ్తున్నాం, ఇదంతా అభివృద్ధి సాధించగలుగుతున్నాం అంటే పెద్దవాళ్ళ దీవెనలు, ఆశీస్సులు. ఆ రోజు మీరు ఊ అంట పాటప్పుడు కూడా అది ఒక అమ్మాయి గురించి రాసినట్టు అనిపించలేదు సార్ నాకు. ప్రజెంట్ ఈ కలియుగంలో ఒక అమ్మ గురించి రాసినట్టు అనిపించింది నాకు ఆ పాట. నిజంగా ఇదే మాట నేను మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా నైట్ దేవి గారికి వాయిస్ పంపిస్తే ఇంత పెద్ద మెసేజ్ టైప్ చేసి, అబ్బబ్బా చాలా థ్యాంక్స్ అనిల్ గారు, అసలు అద్భుతంగా చెప్పారు, ఒక లేడీ నుంచి అప్రిసియేషన్ రావడం నాకు చాలా సంతోషం. అది ఐటమ్ సాంగ్లో నిజంగా అసలు అలా చూడలేదు సార్ దాన్ని. ఎందుకంటే అందులో ఉన్న కంటెంట్ అలాంటిది.
ఆ పదజాలం అంటే అలాంటిది. ఇప్పుడు ఈ ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు, మహిళలు, మగువలు ఎదుర్కొంటున్న ఒక నిశ్శబ్ద సమస్య. ఎగ్జాక్ట్లీ. చెప్పలేరు, అవును. బయటికి అనలేరు. వాళ్ళ ఆఫీసులో, వాళ్ళ పనిచేసే కార్యక్షేత్రాల్లో, వాళ్ళ పక్కన ఉన్నవాళ్ళు, వాళ్ళ ఎదురుగా ఉన్నవాళ్ళు, వాళ్ళ పైన ఉన్నవాళ్ళు, వాళ్ళతో నడిచేవాళ్ళు ఎన్నో ఎదుర్కొంటున్నారు అమ్మాయిలు. అన్నీ చూస్తున్నారు, దగ్గర చూస్తున్నారు. అది కేవలం అమ్మాయి అంతరంగంలో మాత్రమే నిక్షిప్తమైన విషయం. అది బయటికి ఎవ్వరూ చెప్పలేరు. నిశ్శబ్దమైన ఒక సమస్య. కదిలిస్తే అలా కుప్పలు తెప్పలుగా వస్తాయి కానీ రావు. వాళ్ళు బయటికి తీసుకొచ్చే స్థితిలో ఏ అమ్మాయి, ఏ మగువ, ఏ మహిళ లేదు. అలాంటి ఒక భయంకరమైన ఒక విషం లాంటి సమస్యని ఒక గీతంలో, ఒక ప్రత్యేక గీతంలో చెప్పే అవకాశం రావడం నిజంగా మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. వచ్చింది, దాన్ని అందంగా చెప్పి ఒక అద్భుతమైన బాణీలో, ఒక 4 స్వరాలతో కూర్చిన బాణీలో దేవి గారు 4 స్వరాలతో కూర్చారు. ఇంతకుముందు ఇళయరాజు గారు 3 స్వరాలతో ఒక పాట చేశారు. ఈయన 4 స్వరాలతో కూర్చారు. ఆ 4 స్వరాల పాటలో నేను, సుకుమార్ గారు మా ఆలోచనలు పెట్టి అందంగా రాసి దానిలో నర్తించడానికి సమంత గారు ఒప్పుకోవడం. మీ కాల్ తర్వాత సమంత గారితో మాట్లాడారు ఒక 15 నిమిషాలు. ఆ రోజు డిసెంబర్ 10 రోజు మీరు చేసిన తర్వాత 10 నిమిషాలు సమంత గారు ఫోన్ చేశారు. ఆవిడ ఒప్పుకుంది. ఆవిడ ధైర్యానికి, ఆవిడ సాహసానికి, ఆవిడ భోళాతనానికి కూడా ప్రతిఫలం లభించింది. పాట ఎంతో ఘన విజయం సాధించి ఆవిడకు మంచి పేరు వచ్చింది, నాకు మంచి పేరు వచ్చింది, అందరికీ మంచి పేరు వచ్చింది. సరే, పేరు విషయం పక్కన పెడితే, పేరు రావాలనో కాదు, విజయం సాధించాలి అని ఉంటుంది. పేరు వస్తుందిలే తర్వాత విషయం. కానీ సమస్యను మాత్రం చెప్పాలన్న ఒక దృఢ సంకల్పంతో, ఒక కృత నిశ్చయంతో మాత్రం పనిచేసాం. 20-25 రోజులు పనిచేసాం. చేసి ఎక్కడ ఏ పదం అలా ఒక జారితే ఇంకేమన్నా వేరే అర్థం ధ్వనిస్తుందా, తప్పవుతుందా అని చాలా జాగ్రత్తగా అప్పటికి నేను 4 పాటలు రాశాను. రాసి నేను ఏట్లో ఇసిరేస్తా, నే సేపతో తిరిగి వస్తా, గడకర్రకు గుచ్చేస్తా, నే జెండాలా ఎగిరేస్తా, నేను మట్టిలో పాతేసి మాయం చేస్తా, నే ఖరీదైన ఖనిజంలా మళ్ళీ దొరికేస్తా, ఎవడ్రా నువ్వు ఇనుమును నేను, నన్ను కాల్చితే కత్తెవుతాను, ఎవడ్రా నువ్వు మట్టిని నేను, నన్ను తొక్కితే ఇటుకవుతాను, ఎవడ్రా నువ్వు రాయిని నేను, గాయంగా నీ చేశారంటే ఖాయంగా నీ దేవుణ్ణి అవుతాను. ఇలాంటి బలమైన భావాలు ఇంత విస్తృతమైన ఒక ఆలోచనలు పాటలో చెప్పి, ఒక మామూలు భాషలో, సరళమైన భాషలో, వాడుక భాషలో, వ్యావహారిక భాషలో చెప్పి, అప్పటికే దాక్కో మేక ఒక ఆటవిక నీతి, అరణ్య రీతిని అందంగా చెప్పి, కథానాయకుడి పాత్ర ద్వారా చెప్పి, తర్వాత స్వామి శ్రీవల్లి, ఇప్పుడు ఎవడ్రా నువ్వు ఈ పాట, 4 పాటలు చెప్పిన తర్వాత మనల్ని తిట్టొద్దురా నాయన, 4 పాటలు అద్భుతంగా రాసాం, అందరూ పొగుడుతున్నారు. ఈ చిట్టచూరి పాటలో మనం ఏ చిన్న తప్పు చేసినా మనం అనవసరంగా మనం తిట్లు తినకుండా జాగ్రత్తగా గడవాలి అన్న ఉద్దేశంతో నేను 25 రోజులు నిద్రపోలేను. నేను మామూలుగా సుకుమార్ గారు ఫోన్ చేస్తే నేను వెళ్తాను, రోజుగారు 2 కాల్స్ చేస్తే నేను 3వ కాల్ నేను వెళ్తాను. కానీ ఈసారి అలా కాదు, నేనే సుకుమార్ గారు ఫోన్ చేసి డైరెక్ట్గా నేను వస్తున్నా, ప్లీజ్ ఎక్కడన్నా చెప్పండి, ఇంట్లో ఉన్నారా, ఆఫీస్లో ఉన్నారా, మణికొండలో ఉన్నారా అని చెప్పేసి ఆయన సమయాన్ని తీసుకొని నేను వెళ్ళి మనం దీన్ని మార్పులు చేద్దాం, ఇలా చేద్దాం అని అడక్కముందే 2-3 రకాలుగా చూడండి అని చెప్పి ఆ పాటను చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాను. చాలా కృత నిశ్చయం అని చెప్పాను కదా, దానికి ఫలితం కూడా లభించింది. ఎంతోమంది ఇప్పుడు పాట విజయం సాధించడం పక్కన పెడితే ఎంతోమంది హృదయాలకు చేరువడం, కదిలించడం, ఆలోచింపచేయడం, వాళ్ళ ఇప్పుడు మనం చెప్పినా చెప్పకపోయినా, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా, ఆ పాట విన్న వాళ్ళు ఎంతమంది మగాళ్ళు వినుంటారు, ఎంతమంది అమ్మాయిలు వినుంటారు. ఎక్కడో చోట వాళ్ళ హృదయాల్లో ఏదో ఒక మూలన, ఒక అరలోనో ఒక పొరలోనో ఆ పాట తాలూకు భావం నిండిపోయి ఉంటుంది. ఎక్కడో ఒక మూల అలా ఒక చిన్న అరలో, ఒక చిన్న లేయర్లో ఉంటుంది. ఆ లేయర్ ఎప్పుడో ఒకప్పుడు అలా నేను ఉన్నాను అని చెప్పేసి ప్రభావం చూపిస్తే చాలు కదా. నిజం. సార్, నేను మీద ఒక ఇంటర్వ్యూలో విన్నాను,
చాలాసార్లు 21 అవమానాల తర్వాత నేను ఈరోజు ఈ స్టేజ్కి రాగలిగానని చెప్పని ఒక షోలో. అప్పుడు 21 అవమానాలు రాసుకున్నాను. ప్రతిదీ కూడా నేను ఇంజనీరింగ్ విద్యార్థిని కదా, సాంకేతిక విద్య కాబట్టి కొంచెం కొత్తగా, భిన్నంగా, నవ్యంగా ఆలోచించేవాడిని. జీవితాన్ని వాస్తవిక దృష్టితో చూస్తాను. ఊహల్లో ఎక్కువ ఉన్నా కూడా వాస్తవిక దృష్టికి ప్రాధాన్యత ఇచ్చి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా అవ్వకపోతే ఏం చేయాలి అనేది చాలా స్పష్టమైన అవగాహన ఉంది. అవమానాలు రాసుకున్నాను. ప్రతి ఆఫీస్కి వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా, ఇక్కడికి రకరకాలుగా ఎదురవుతున్నాయి. అరే ఇంజనీరింగ్ స్టూడెంట్ని చదువుకుంటున్నాను, ఇంత మంచి పేరు, ఇంత మంచి చదువు ఉంది, ఇంత మంచి నేపథ్యం ఉంది, అయినా కూడా అవమానాలు ఎదుర్కొంటున్నాను ఏంటంటే చిన్న బాధ, చిన్న ఒక రకమైన ఒక కుంగుబాటు ఉంది. అయినా కూడా వెరవక, వెనకడుగు వేయక లేదు, ఎదుర్కొందాం. ఎన్ని ఎదుర్కొన్నామో చూద్దాం. 100 వరకు పెట్టుకుందాం ఒక పరిధి. 100 దాటితే ఇంకా మనం నమస్కారం పెట్టి మనం వెనక్కి వచ్చేద్దాం. 100లో పని అయితే పని అయినట్టే అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి ప్రతిరోజు ప్రయత్నాలు చేస్తూ 1, 2, 3, 4, 5, 6, 18, 19, 20, 21 దగ్గర అవమానాలు ఆగిపోయి సన్మానాలు మొదలయ్యాయి. ఇదంతా కూడా ఈ నేపథ్యాన్ని అంతా తీసుకొని ఒక పాటలో చెప్పాను. బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే, నారు నువ్వే, నీరు నువ్వే, కోత నీకే, పైరు నీకే, నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను, ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడమన్నది మామూలు, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, అంటూ నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు, అనుకోవాలి అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి, అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి, ఎవరికి వారో లోకంలో, ఎవరికి పట్టని శోకంలో, నీతో నువ్వే సాగాలి, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటూ నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. అద్భుతం సార్, నిజంగా కొన్ని సాంగ్స్ అసలు వింటూ ఉంటే ఇన్స్పిరేషను, మన జీవితంలో మనకు అదే సమస్యలు, ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తొచ్చినప్పుడు ఇలాంటివే మనిషిని నిలబెడుతూ ఉంటాయి అనిపిస్తుంది మానసికంగా. మేము మా ఇంటి పక్కన, మా ఊరి పక్కన కోటంచ అని గుడి, నరసింహస్వామి గుడి, మా ఇళ్ళ ఓకే. చిన్నప్పుడు నా తల వెంటలు అక్కడ తీశారంట. ఎక్కువ మాకు నమ్మకం గురి. అయినా మంచి రింగులు జుట్లు వచ్చింది సార్ మీకు. నరసింహస్వామి మా అందరికీ మేము ఆ కోట నుంచి గుడికి వెళ్తాం. నాది ఇప్పుడు 26వ సంవత్సరం దాటి 27 సంవత్సరాలకు అడుగు పెట్టాను. సినిమా నాకు ప్రస్థానం 27 సంవత్సరాలు కొనసాగుతుంది. మొన్న ఒక సంవత్సరం క్రితం మా ఊరు వెళ్ళినప్పుడు ఎన్నో 3400 పాటలు పైగా రాశాను, 3500 పైగా రాశాను, 840 సినిమాల్లో రాశాను. ఇప్పటికీ ఎన్నో విజయవంతమైన పాటలు రాశాను. అయితే ఊరు వెళ్ళిన తర్వాత గుళ్ళోకి వెళ్ళాక ఈవో ఒక ఆవిడ ఉంది, మహిళ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆవిడ నన్ను చూసి, పక్కన పూజారి చంద్రబోస్ గారండి, ఈయన సినిమాలో పాటలు రాస్తారు, మన ఊరు పక్క చల్లగారు కానీ చూసి, ఎవరేమనుకున్న పాట ఈయనే కదా రాసింది సార్ అని వెంటనే తన వాట్సాప్ ఓపెన్ చేసి ఆ పాట చూపించింది. ఎన్నో పాటలకు ఎన్నెన్నో గొప్ప చిత్రాలు, గొప్ప పాటలు రాశాను. కానీ ఈ పాటకు వచ్చిన విజయం అంటే ఊర్లో, ఒక మారుమూల ఊళ్ళో
నన్ను గుర్తించడానికి ఆ పాట ఉపయోగపడింది. ఏ పాట సార్ అది? ఎవరేమి అనుకున్నా అచ్చా, ఇప్పుడు ఈ పాట. రైట్. నాకు గుర్తింపు తీసుకొచ్చింది ఆ ఊరిలో, ఆ గుళ్ళో. మా ఊరు శ్రీహరి గారిదే కదండి అది పాట? ఇది జగపతి బాబు గారు, కృష్ణారెడ్డి గారి సంగీతం, బాలు గారు పాడారు. ఓకే. అంటే నాకు ఒక నమ్మకం ఏంటంటే, ఇప్పటికీ నేను నమ్ముతా విషయం, 500 సంవత్సరాల క్రితం ఎవరి గుర్తింపును ఆశించకుండా కోరుకోకుండా తన ఆత్మానందం కోసం, తన సంతృప్తి కోసం, తన సంతోషం కోసం చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో వెంకటేశ్వర స్వామి మీద 33,000 కీర్తనలు రచించారు అన్నమయ్య. బా, మీరు వింటారు, మీరు పొగుడతారు, మీరు డబ్బులు ఇస్తారు, మీరు వచ్చి చాలాలు కప్తారు, మీరు కిరీటం పెడతారు, మీరు వచ్చి ఇది చేస్తారని కాదు. కేవలం తన ఆత్మానందం కోసం, తన ఆరాధన భావాన్ని వ్యక్తం చేయడం కోసం జీవితాన్ని ధారపోశారు, కీర్తనలుగా ధారపోశారు. 33,000 సంకీర్తనలు రచించడం జీవితంలో సాధ్యమంటే ఎవరికైనా? ఏం ఆశించారు 500 సంవత్సరాల క్రితం? అంటే ఒక మంచి పని చెయ్యాలన్న కృత నిశ్చయంతో, సంకల్పం, ఒక సత్సంకల్పంతో ఒక మంచి పని చేసి రాశారు అని పోయారు. ఆ కీర్తనలు ఎక్కడో పోయాయి. తర్వాత మంచి పని చేశారు కాబట్టి దాన్ని గుర్తించడానికి ఎవరో ఒకరు వస్తారు. కరెక్ట్. రావాల్సిన సమయంలో రావాల్సిన గుర్తింపు వస్తుంది. మనం మంచి పనులు చేయడం మాత్రమే చేస్తూ ఉండాలి. గుర్తింపు వస్తుందా రాదా అని మనం ఏమాత్రం ఆలోచించకుండా చేస్తూ పోతుంటే నిజంగా అది మంచి పనే అయితే కనుక దాని గుర్తింపు వస్తుంది. 500 ఏళ్ల తర్వాత తవ్వకాలు మొదలెట్టారు, పరిశోధనలు మొదలెట్టారు, పరిష్కారాలు మొదలెట్టారు, ప్రచురణలు మొదలెట్టారు, ప్రసారాలు మొదలెట్టారు, ప్రచారం మొదలెట్టారు. ఆగదు. మంచి పని చేయడం ఒకటే చేయాలి. కాబట్టి మనం నిజంగా నాకు అనిపిస్తుంది, ఒకసారి గుర్తింపు వస్తుంది, ఒకసారి గుర్తింపు రాదు. వదిలేయండి, మంచి పని చేసుకుంటూ పో. నా జీవితంలో నా పేరు చెప్తే ఆ పాట పేరు చెప్తే నేను గుర్తొస్తాను. నా జీవితాన్ని కృతార్థం చేసిన పాట మౌనంగానే ఎదగమని. మౌనంగానే ఎదగమనికి రాలేదు, ఏ అవార్డు రాలేదు కదా. మౌనంగానే ఎదగమని తమిళ్లో దాని మాతృకలో ఆ పాటకు జాతీయ పురస్కారం వచ్చింది. ఒవ్వరు పువ్వులను పాటకి జాతీయ పురస్కారంతో పాటు డిగ్రీలో పిల్లలకి అది ఒక నాన్ డీటెయిల్లో ఒక పాఠంగా పెట్టారు. మేము ఆ సినిమా మాతృకగా తీసాము, కానీ ఒక పాట కానీ మేము ఒక బాణి కానీ ఒక భావం కానీ వాడుకోలేదు. కొత్త పాట చేసాం, కొత్త బాణి, కొత్త భాష, కొత్త భావం రాసాం. కానీ అది కేవలం అది రీమేక్ అన్న ఉద్దేశంతో ఆ అవార్డులకు పరిగణనలోకి తీసుకోలేదు. కనీసం ఒక్క పురస్కారం కూడా నాకు రాలేదు మౌనంగా పాటకి, రాలేదు ఇంతవరకు. కాకపోతే అదే మంచి పని చేస్తే కనుక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని వనస్థలపురంలో ఒక బ్లైండ్ స్కూల్లో అంధుల పాఠశాలలో పిల్లలు ప్రొద్దున్నే లేచి తమ దినచర్య ప్రారంభించడానికి ముందు ఈ పాటను తమ ప్రార్థనా గీతంగా పాడతారు. చెప్తాను. అంటే ఇవన్నీ నేను నా చిన్న జీవితంలో, చిన్న అనుభవంలో నేను గమనించిన విషయాలు అంటే, మనం మంచి పని, మంచి రచనలు, మంచి పాటలు రాసుకుంటూ వెళితే కనుక రావాల్సిన గుర్తింపు ఎప్పుడో ఒకప్పుడు ఎవరి ద్వారానో ఎలాగానో వచ్చే తీరుతుంది అన్న నమ్మకం నాకు. అవును సార్. ఈ రోజున పేరెంట్స్కి ఒంట్లో బాగుండకపోయినా లేదా ఆర్థికంగా వాళ్ళు చితికిపోయినా పిల్లలు చూడని పరిస్థితులు మనం మీడియాలో, పేపర్లో చాలా చూస్తున్నాం. వాళ్ళ వృద్ధాశ్రమంలోనో లేకపోతే ఇంకెక్కడో వీళ్ళకి అన్నీ ఉన్నా, చూడగలిగే అవకాశం ఉన్నా కూడా చూడని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక్కడ మీ ఇంట్లో చూస్తే అటు ఇటు పేరెంట్స్ కూడా చక్కగా ఒక ఇంట్లో అందరూ హాయిగా చూడడానికి చాలా చక్కగా అనిపిస్తూ ఉండే వాతావరణం ఇక్కడ చూస్తూ ఉన్నాను నేను. అలాంటి పిల్లల గురించి, అలాంటి పిల్లలకి మీరు ఏం చెప్తారు సార్? పేరెంట్స్ని చూడని పిల్లలు అంటే అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు, విన్నప్పుడు కానీ తెలిసినప్పుడు కానీ చాలా బాధేస్తుంది. తల్లిదండ్రులు అంటే దైవ సమానులు, వాళ్ళే ఇంకా ప్రత్యక్ష దైవాలు, ఇంకెవరు లేరు. ఎందుకంటే మన జన్మకు కారకులు వాళ్ళు. వాళ్ళ ద్వారానే మనం ఇంత అందమైన లోకాన్ని చూడగలుగుతున్నాం. అలాంటి తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించాల్సిన విధానం చాలా వరకు మారాలి. పిల్లలు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నప్పుడు మనలా ఎంతగా ఆలించి పాలించి మనని ఎంత శ్రద్ధగా దేవుడి కంటే, దైవ పూజ కంటే ఎక్కువగా పిల్లల సంరక్షణకే వాళ్ళు ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు. లాల నీకు నీ పోసేటి వేళ, లాల నీకు నీ పోసేటి వేళ, అభిషేకంలా అనిపించేరా, ఉగ్గు నీకు నే కలిపేటి వేళ, నైవేద్యంలా అది ఉందిరా, సిరిమువ్వ కట్టే వేళ, మాకు శివ పూజే గురుతొచ్చే మరలా కేరింత కొట్టే వేళ, ఇల్ల
ఇల్లే కైలాసల్లా మారే నీ వల్ల. లాలి లాలి జోలాలి అంటూ లాలించాలి గాలి. లాలి లాలి జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలి. నీతో వాడాలంటూ నేల జారినంట జాబిల్లి. నీలా నవ్వలేనంటూ తెల్లబోయి చూసేనంట సిరి మల్లి. లాలి లాలి జోలాలి. లాల నీకు పోసేటి వేళ అభిషేకంలా అనిపించదా, ఉగ్గు నీకు కలిపేటి వేళ నైవేద్యంలా అనిపించదా. నీకు గజ్జె కడతామంటే మాకు శివుడి పూజ గుర్తొచ్చింది. నువ్వు కేరింత కొడుతుంటే ఇల్లు కైలాసంలా మారింది. బిడ్డ ఊయల్లో పడుకుంటుంది అక్కడ, పాలిచ్చి నిద్ర పుచ్చి పడుకోబెట్టి ఇక్కడికి వచ్చి పూజ గదిలోకి వచ్చి అమ్మ పూజ చేస్తూ ఉంటుంది. పూజ చేస్తూ ఉంటుంది. శుక్లాంబరధనం అదే అని చెప్పి రకరకాలుగా శ్లోకాలు చదువు పూజ చేస్తూ ఉన్నా కూడా చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద ఉన్నట్టు చిత్తం ఇక్కడ ఉన్నా కూడా భక్తి మాత్రం బిడ్డ మీదే ఉంటుంది. బిడ్డ లేస్తుందా, ఏముంటుంది, ఏదైనా దెబ్బ తగిలిందా, ఎవరైనా వచ్చారా, నిద్ర పట్టిందా లేదా అని శివుడి మీద పూజ చేసుకుంటుంది కూడా మనసంతా అక్కడే బిడ్డ చుట్టే తిరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ దేవుడి కంటే తన బిడ్డ గొప్ప. అంతటి గొప్ప ప్రేమ తల్లి పంచుతుంది. అలాంటి తల్లి రుణం, తండ్రి రుణం మనం ఏం చేయగలం, ఏమిచ్చి తీర్చగలం? ఎక్కడో చోట చదివాను, తల్లి రుణం మనం తీర్చలేము, తల్లికి తల్లే ఇప్పుడు తీర్థం. కనిపెంచిన మా అమ్మకి అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకి నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే తీయగా, ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే హాయిగా, ఇది మనసును తడిపిన క్షణము కదా. ఈ నేర్పిన అమ్మకు గురువును అవుతున్నా, అడుగులు నడకలు నేర్పిన నాన్నకు మార్గం అవుతున్నా. పిల్లలు వీళ్ళే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా, కన్నోళ్ళతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ. ప్రేమ కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా, కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా. జోలలు మీరే పాడారుగా, ఆ జాలిని మరచి పోలేనుగా. మీరూపిన ఆ ఊయల నా హృదయ పులయలలో పదిలము కదా. ఊయల ఊగు ఉంటుంది సరే, ఆ ఊగు నా హృదయంలో ఊగుగా మారింది. నేను ఎప్పుడు మర్చిపోతాను ఆ ఊగును? నా హృదయం ఆగినప్పుడే ఆ ఊయల ఊగును మర్చిపోతాను. చచ్చిపోయేంత వరకు బ్రతుకున్నంత కాలం మీ ప్రేమను, మీ జాలిని, మీ అభిమానాన్ని, మీ త్యాగాన్ని మర్చిపోలేని చెప్తాను. అద్భుతం సందేశం. ఇవన్నీ ఊహలోంచి వచ్చిన పాటలు, కల్పన నుంచి వచ్చిన పాటలు, ఏదో మనం అవాస్తవిక పరిస్థితుల్లో వచ్చిన పాటలు ఏం కాదు. అనుభవాల్లోంచి, జ్ఞాపకాల్లోంచి, అనుభూతుల్లోంచి, మనం పెరిగిన, మనం ఎదిగిన నేపథ్యంలోంచి వచ్చిన పాటలన్నీ. కాబట్టి వాటికి జీవం ఉంది, ప్రాణం ఉంది. అవి పాడుతున్నా, గుర్తు చేసుకున్నా కూడా మళ్ళీ కదలికి వస్తుంది, మళ్ళీ మనం మూలాల్లోకి వెళ్ళగలుగుతున్నాం అంటే కారణం అవన్నీ ఆ లోపల ఇంకా ఆ మూలాల్లో మనకు ఆ తడి మిగిలి ఉండడమే కారణం. నిజంగా ఎప్పుడు ఆ తడిని కాపాడుకోవాలి. నిజం. చాలా సంతోషంగా ఉంది సార్ మీలాంటి సాహితీపుత్రుని కలవడం, ఇంత అద్భుతమైన పాటల్ని రచించిన ఇంత గొప్ప రచయితని కలవడం నిజంగా నా ఏ జన్మలో చేసుకున్న. అంటే మీకు ఇంకో విషయం కూడా చెప్తాను సార్. పూర్తిగా నా సాహితీ చరిత్రను, నా సాహితీ ప్రస్థానాన్ని ఒకే మాటలో చెప్తాను సార్. ఒక్క మాటలో నిర్వచించడం కానీ, దాని గురించి వ్యాఖ్యానించడం కానీ కష్టం, కానీ ఒక మాటలో చెప్తాను. ఏంటంటే సార్, ముందు చెప్పాను, అమ్మ నిరక్షరాస్యురాలు, చదువు రాదు. మా అమ్మకు చదువు రాకపోయినా కూడా మా అమ్మకు నేను రాసే ప్రతి పాట అర్థం అవ్వాలనే ఒక
లక్ష్యంతో ప్రతి పాట రాస్తున్నాను. ఎందుకంటే మా అమ్మకు అర్థమైతే అఖిల లోకానికి అర్థమవుతుంది అర్థం. దట్స్ గ్రేట్. అమ్మకు అర్థం కావాలి, ప్రతి మాట అమ్మకు అర్థం కావాలి. ఇదేంటి బిడ్డ, ఇదేంటి కొడకానో అడగకూడదు, ఎవరిని అడగకూడదు. ప్రతి మాట నేరుగా అమ్మ గుండెల్లోకి వెళ్ళాలి, అర్థం అవ్వాలి, అనుభవించాలి, ఆస్వాదించాలి అమ్మ అన్న ఉద్దేశంతో ప్రతి పాటలోని చిన్న చిన్న మాటలు, తేలిక మాటలు, అల్పమైన శబ్దాలతో అనల్పమైన భావాన్ని ఇవ్వడమే నా లక్ష్యం. నాకు ప్రేక్షకుడికి, నాకు శ్రోతకు మధ్యవర్తి ఉండకూడదు. నేను నేరుగా శ్రోతతో ప్రేక్షకుడితో సంభాషించాలి, అది నా లక్ష్యం. దట్స్ రియలీ గ్రేట్ సార్, దట్స్ రియలీ గ్రేట్. చాలా సంతోషం, అద్భుతం. ఈ అవకాశం నిజంగా చాలా తక్కువ మంది దొరుకుతుంది. అమ్మ గురించి మాట్లాడుకునే సందర్భం కానివ్వండి, మీలాంటి అద్భుతమైన రైటర్ని కలిసే అదృష్టం నాకు దొరికింది. తప్పకుండా మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ స్ఫూర్తిగా కొన్ని గీతాల గురించి కానీ, చైతన్య గీతాల గురించి కానీ, అర్థవంతమైన ఎన్నో ప్రేమ గీతాల గురించి కానీ మళ్ళీ మీతో కలిసి సంభాషించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అమ్మ బాబాయ్, జన్మధన్యం స్వామి, జన్మధన్యం. అంజలి అంజలి పుష్పాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, ముద్దైన పెదవులకు మోహాంజలి. అంజలి అంజలి పుష్పాంజలి. జన్మధన్యం స్వామి. అందరికీ నమస్కారం, నేను మీ చంద్రబోస్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.